తెలంగాణ యువతనేమో గంజాయికి బానిసలు చేసేలాగా వదిలేస్తున్నారు. తెలంగాణ యువతను తాగుడుకు బానిసం చేసేలాగా వదిలేస్తున్నారు. తెలంగాణ యువతని రెచ్చగొట్టి రోడ్ల మీద రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తిప్పుకుంటున్నారు. వాళ్ళకు పని చేసుకునే టైం ఇవ్వరు, వాళ్ళకు పని చేసుకునేటటువంటి అవకాశం ఇవ్వరు, లోన్లు ఇవ్వరు, ఎక్విప్మెంట్ ఇవ్వరు, జాబులు ఇవ్వరు, ఏమి ఇవ్వరు ఈ రాజకీయ నాయకులు. కానీ పని చేసుకునేటటువంటి ఎక్కడి నుంచో వచ్చి పని చేసుకునేటటువంటి ఈ మార్వాడీలకు వ్యతిరేకంగా మీరు మాత్రం వీళ్ళని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బీహార్ నుంచి ఎంతమంది పనులు వస్తున్నారు, యూపీ నుంచి ఎంతమంది పనులు, ఒరిస్సా నుంచి, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సగం మంది ప్లంబర్స్ ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళే, సగం మంది సెక్యూరిటీ గార్డులు బీహార్ యూపీకి సంబంధించిన వాళ్ళే, సగం మంది బయట వర్కర్స్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే, ఈ కూలీ పని నాలి పని చేసుకునేటటువంటి వాళ్ళు. మరి వాళ్ళందరినీ కూడా గోబ్యాక్ అంటే మరి ఇక్కడ పని ఎవడు చేయాలి? పోనీ ఇక్కడ వాళ్ళు పని చేసుకుంటే అక్కడ వాళ్ళు రారు కదా. ఇక్కడ పని చేసేవాడికి ఏమో ఒకరోజు కూలి చేస్తే 1000 రూపాయలు 1200 ఇవ్వాలి.